వెల్కమ్ టు SSP TV5 న్యూస్ ఛానల్. గార్డెన్ కనుకుల జనార్దన్ రెడ్డి ఫంక్షన్ హాల్లో ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహించిన కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీ గణేష్. ఈ మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నాళ్ళు ఉండి నన్ను నడిపించిన కార్యకర్తలు, ప్రజలు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు ఈ అవకాశం ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేశారు. వారిని గెలిపించాలని మద్దతు పలికిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ గెలిపిస్తే 40,000 పట్టాలు మరియు నీళ్ళ సమస్యలు, కంటోన్మెంట్ ప్రజలకి ఏమేం కావాలో ఒక కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థిగా కొట్లాడి చేయగలే సత్తా నాకు ఉంటుంది. మీరు గెలిపిస్తే ఎల్లప్పుడూ మీ గురించే ఆలోచించే పోరాడే బాధ్యత నాది అంటూ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు, మహిళా కార్యకర్తలు, తదితర నాయకులు పాల్గొన్నారు. వరంగల్ కార్పొరేషన్ మేయర్ గారికి, సీనియర్ లీడర్ అమరేందర్ రెడ్డి గారికి, సిపిఐ నేత మన రాజన్న గారికి, మిగతా పెద్దలందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలుపుతున్నా. మీరు లేకుంటే మేము ఇక్కడ దాకా వచ్చేవాళ్ళు కాదు. నేను ఎప్పటి నుంచి అయితే రాజకీయం చేశాను, ఆనాటి నుంచి ఈనాటి వారికి మీరు అందించిన సహాయ సహకారాలు మరవలేనిది. మేము ఏం చేసినా కూడా మీరు చూపించకుంటే జనాలకు తెలిసేది కాదు. మీరందరూ సాయం చేసినందుకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ, మాకు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం కల్పించిన మన గౌరవ ముఖ్యమంత్రి గారికి, రేవంత్ రెడ్డి గారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈ యొక్క ప్రచారంలో పాల్గొన్న గుండు సుధారాణి గారికి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారికి, మిగతా పెద్దలు ఎవరెవరైతే మాకు సహకరించారో ప్రచారంలో అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ, మా కార్యకర్తలకి, మా నాయకులందరికీ, మహిళా కాంగ్రెస్, NSUI లీడర్స్కి, యూత్ కాంగ్రెస్ లీడర్స్కి అందరికీ, మొత్తం కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీగా కాంగ్రెస్ పార్టీ గురించి పనిచేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఈరోజు ఎలక్షన్స్ అనగానే మీకు అందరూ తెలుసు, అందరూ పోటీ చేస్తున్నారు. కానీ ఈ పోటీలో మాత్రం నేను ఒక రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరందరూ అభివృద్ధి గురించి కాంగ్రెస్ పార్టీకి ఓటు చేయాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉంది. మన ఎంపీ గారే మన ముఖ్యమంత్రిగా ఈరోజు ఉన్నారు కాబట్టి వారికి మన స్థానిక సమస్యలు ప్రతిదీ అవగాహన ఉంది. ఇప్పుడు డెవలప్మెంట్ బాగా జరగాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తేనే డెవలప్మెంట్ జరుగుతుంది. అనేక సంవత్సరాల నుంచి మనకు పట్టా ఇష్యూ ఉంది. ఈ పట్టాల ఇష్యూలు కూడా స్వయాన ముఖ్యమంత్రి గారే రిజాల్వ్ చేస్తా అన్నారు, భూ బదలాయింపు చేసి ఇస్తా అన్నారు. దానికి తోడు సంబంధిత మంత్రివర్యులు కూడా శ్రీనివాసరెడ్డి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది. మీరందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా ఈ 40,000 మంది ఎవరైతే ఉన్నారో పట్టాలు లేని వాళ్ళకందరికీ పట్టాలు ఇస్తానని హామీ ఇస్తున్నారు. నీళ్ళ సమస్య కూడా పరిష్కారం అయితే, మన స్కూల్స్ కూడా ప్రాబ్లం ఉంది. స్కూల్స్ కూడా అందరికీ మంచి విద్య అందించే విధంగా కృషి చేస్తాము. మౌలిక వసతులు కూడా కల్పిస్తాము. ఎక్కడెక్కడైతే సమస్యలు ఉన్నాయో ప్రతి ఒక్క సమస్యలు పరిష్కారం కావాలంటే మనకు నిధులు అయితేనే సాధ్యమవుతుంది. నిధులు కావాలంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ సమస్యలు పరిష్కరిస్తారు. ఎన్నో సంవత్సరాల నుంచి మన కంటోన్మెంట్ బోర్డులో అనేక సమస్యలు ఉన్నాయి. అందుకే మన ముఖ్యమంత్రి గారు కూడా స్వయాన చెప్పడం జరిగింది. కంటోన్మెంట్ వికాస్ మంచ్ వారు కూడా మాకు సహకరించి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. ఎందుకంటే GHMCలో మన కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియాస్ మెర్జ్ కావాలంటే అది కేవలం మన గౌరవ ముఖ్యమంత్రి గారితో సాధ్యమవుతుంది, వేరే ఎవరితో సాధ్యం కాదు. ఎందుకంటే అనేక సంవత్సరాల నుంచి ఉన్న ట్రాఫిక్ సమస్యలు గతంలో ఉన్న ముఖ్యమంత్రి మాటలు చెప్పింది కానీ పని చేయలేదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు కేవలం తక్కువ సమయంలో, కేవలం 100 రోజులనే కంటోన్మెంట్ బోర్డు ల్యాండ్ మరియు ఆర్మీ ల్యాండ్ ఎక్స్చేంజ్ చేసి ఎలివేటెడ్ కారిడార్కి శంకుస్థాపన చేసిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి గారిదే. ఒట్టి పబ్లిక్ నడవడానికి, ఆ దారిలో పోవడానికే ఆ స్థలం తీసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రజలు ఇంత సమస్యలు ఉన్నారు సమస్య పరిష్కరించడానికి ఈ కంటోన్మెంట్ బోర్డు సివిల్ ఏరియాలో కూడా ఖచ్చితంగా GHMCలో మర్జీ చేసి బ్రహ్మాండమైన డెవలప్మెంట్ చేస్తారని కూడా మీకు హామీ ఇస్తున్నాను. ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్స్ కూడా కష్టమయ్యేది, అన్ని సమస్యలు పోతుంది. 3.5% రిజిస్ట్రేషన్ ఫీజు ఎక్కువ, అది కూడా తక్కువ అవుతుంది. నీటి సమస్య ఉంటుంది, నీటి సమస్య పరిష్కారం అవుతుంది. మనం ఏ బస్తీలో తీసుకున్నా కూడా రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేదు, వాటర్ వస్తలేదు. ఈ సమస్యలన్నీ మీరు ఆలోచించండి. గత పాలకులు నిర్లక్ష్యమే, వైఫల్యమే మనకి ఇప్పటికి కావాల్సిన వసతులు కలగలే. ప్రభుత్వాలు ఉన్నా కూడా గతంలో 10 సంవత్సరాలు BRS గవర్నమెంట్ ఉండి, గతంలో BRS ఎమ్మెల్యే ఉన్నా కూడా ఇక్కడ స్థానిక బోర్డు మెంబర్లు కూడా ఏం చేయలేకపోయారు. నేను ముఖ్యంగా మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఏంటంటే, 15 సంవత్సరాలు ఉంటున్నా, మీ స్థానిక సమస్యలు పూర్తిగా అవగాహన ఉంది, మీ పరిస్థితులు అవగాహన ఉంది, మీకు అవసరాలు నాకు అవగాహన ఉంది. మన పిల్లల భవిష్యత్తు గురించి కూడా వాళ్ళు ఎప్పుడు పట్టించుకోలేదు.
నేను మీరందరూ ఆశీర్వదిస్తే ఖచ్చితంగా అన్ని చేసి చూపిస్తాను, అభివృద్ధి చేస్తాను, మాకు సంక్షేమం చేస్తాను. అభివృద్ధి ఒక పక్కం అయితే సంక్షేమం. ఈరోజు చాలా అదృష్టం ఏంటంటే మనకు అన్ని పథకాలు అమలవుతుంది. ఏదైతే కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిందో అన్ని పథకాలు ప్రతి ఒక్కరికి అందాలంటే ఇక్కడ నుంచి ఒక ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే సాధ్యమవుతుంది. ఎందుకంటే కోఆర్డినేషన్ ఉంటుంది. అందరికి రావాలంటే మాత్రం ఎమ్మెల్యే తోటే సాధ్యమవుతుంది. మరి వేరే ఓడున్నా కూడా సాధ్యం కాదు. మీరందరూ ఈ మే 13న జరిగే ఎన్నికల్లో బై ఎలక్షన్లో, ఎంపీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ గుర్తైన హస్తం గుర్తుకు సీరియల్ ఈవీఎం మీద ఉన్న సీరియల్ నెంబర్ 3పై మీరు అమూల్యమైన ఓటు వేసి మమ్మల్ని అందరినీ ఆశీర్వదిస్తే అధికారికంగా మీకు సేవ చేస్తామని హామీ ఇస్తున్నాము. అక్కడ ఎంపీ గెలిస్తే కంటోన్మెంట్ కూడా ఇప్పుడు మన దీంట్లోనే ఉంది కాబట్టి ఎంపీ సెంట్రల్ ఆధీనంలో ఉంటుంది కాబట్టి ఎంపీ కూడా మన ఫండ్స్ వస్తుంది. ఇక్కడ ఎమ్మెల్యే గెలిస్తే కూడా మనకు బాగా డెవలప్మెంట్ అవుతుంది. మీరందరూ మీరు ఓటు హక్కు సద్వినియోగం చేసుకోవాలి. ఎండ ఎక్కువ ఉంది కాబట్టి పొద్దున్నే మీరు వెళ్ళి 12 లోపలనే మీ ఓటింగ్ కూడా కంప్లీట్ చేసుకుంటే చూడండి. ఎందుకంటే మన ఓటింగ్ పర్సంటేజ్ కూడా తక్కువ అవుతుంది. ఓటింగ్ పర్సంటేజ్ పెరిగితే బాగుంటుంది. నేను కాలనీవాసులతో రిక్వెస్ట్ చేస్తున్నా, మీరు కూడా అందరూ బయటికి రండి, ఈసారి ఓటింగ్లో పాల్గొనండి. మా కాంగ్రెస్ గుర్తైన హస్తం గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో మీరందరూ గెలిపించాలని మనసారా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదాలు. గ్యాస్ సిలిండర్ కూడా తీసుకున్న పథకాలు 500 రూపాయలు ఇవన్నీ కూడా అమలు పరుస్తూ మిగతా గ్యారంటీలను కూడా మేము ఇస్తామనే భరోసాతోటి వస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఆనాటి ఇందిరమ్మ రాజ్యాన్ని తిరిగి తీసుకురావాలనే ఉద్దేశంతో ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని, మహిళా సంక్షేమము, మహిళలని కేంద్రీకరించి మహిళల కోసం తీసుకొస్తున్న పథకాల్ని చూసి ఈ రోజు ప్రతి చోట కూడా మహిళలందరూ కూడా చేయి గుర్తుకే ఓటేస్తామని స్వాగతిస్తున్నారు. ఈ ఎలక్షన్ లో అత్యధిక మెజార్టీ తోటి మా శ్రీ గణేష్ గారికి ప్రతి ఒక్కరు కూడా ఓటేయాలని ఈ వేదిక ద్వారా కోరుకుంటున్నాను. జై కాంగ్రెస్.